శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మీరు ఎప్పుడైనా రమణాశ్రమం వెళ్ళారనుకోండి, అక్కడ ఆశ్రమం ఆఫీస్ ఉంటుంది కదా, అకామిడేషన్ సెల్ అని. అక్కడ ఒక ఆయన ఒక తెల్ల జుబ్బా ఒక తెల్ల లుంగీ కట్టుకుని కూర్చుని ఉంటారు. ఆయనే మీకు భోజనానికి వెళ్ళినప్పుడు భోజనాలయం దగ్గర కూడా లైన్ల దగ్గర నిలబడి అందరినీ ప్రేమగా లైన్లో నించోబెడుతూ ఉంటారు. ఆయన్ని చూసి ఓహో అక్కడ పనిచేస్తే ఆయన ఎవరో అనుకున్నారా, మీరు బొట్లో పడినట్టే. ఆయన పేరు డాక్టర్ శ్రీనివాస్ గారని. ఆయన కర్ణాటకలో పెద్ద డాక్టరు. 1995లో ఆస్తులు అన్నీ వదిలేసేసి రమణాశ్రమం వచ్చేసారు. వచ్చేసి ఇంక అక్కడి నుంచి రమణాశ్రమంలో ఉండిపోయారు. ఆ గుమ్మం దాటి ఎప్పుడూ వెళ్ళరు. ఎంతో ప్రశాంతంగా ఆనందంగా హాయిగా ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, అంటే ఆస్తులు అన్నీ వదిలేసి వచ్చేసారు, మీరు డాక్టర్ కింద పనిచేసేవారు, ఉద్యోగం అన్నీ వదిలేసి ఎప్పుడో వచ్చేసారు కదా ఇక్కడికి వచ్చాక ఏం పొందారండి అని. ఆయన అకామిడేషన్ సెల్ కిటికీలోంచి రమణ మహర్షి సమాధి వైపు చూసి చిరునవ్వు నవ్వి, నాకు ఆస్తులు అన్నీ ఉన్నప్పుడు ఏం పొందలేకపోయాను, ఇక్కడికి వచ్చాక దాన్ని పొందాను అన్నారు. చెప్తుంటే ఆయన ముఖంలో ఎంత ఆనందం. అలాగే మా చిన్నప్పుడు మా ఇంటికి గోనెళ్ళ రామలింగేశ్వరరావు గారు అని ఒక ఆయన వచ్చేవారు. ఆయన కూడా అంతే తెల్ల జుబ్బా వేసుకుని తెల్ల లుంగి కట్టుకుని వచ్చేవారు. వచ్చి మా నాన్నగారితో కాసేపు మాట్లాడి, ఆ మాట్లాడినప్పుడు కూడా అలా కూర్చుని చిరునవ్వు నవ్వుకుంటూ అలా అవుట్ ఆఫ్ ఫోకస్లోకి చూసుకుంటూ ఉండేవారు. కాసేపు అయ్యాక వెళ్ళిపోయేవారు. నేను ఒకసారి మా నాన్నగారిని అడిగా, ఏమండి నేనైనా చదువుకున్నారా అని. ఆయన అంత సింపుల్గా ఉండేవారు అనమాట. అంటే మా నాన్నగారు భలేవాడివిరా, ఆయన పిహెచ్డి చేశారు, డాక్టర్ గోనెళ్ళ రామలింగేశ్వరరావు. ఆయన చదువులన్నీ చదివేసి తర్వాత చదువులలో మర్మం చదువుకోవడానికి రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు అని ఆయన గొప్పతనం చెప్పారు. ఇప్పుడు ఆయన లింగబాబు గారని, ఆయన కూడా అక్కడ అరుణాచలం దగ్గరే ఉంటూ ఉంటారనమాట. ఇలాగా రమణాశ్రమంలో మీరు ఒక తెల్ల జుబ్బా ఒక తెల్ల లుంగి కట్టుకున్న వాళ్ళు ఎవరినైనా కదిపారనుకోండి, ఒక్కొక్కళ్ళు అమెరికన్ యూనివర్సిటీల్లో పెద్ద పెద్ద చదువులు చదివి రీసెర్చ్లు చేసి పిహెచ్డీలు చేసేసి చివరికి అంతా సర్వసంగ పరిత్యాగం చేసి వచ్చి రమణాశ్రమంలో ఉండిపోతున్న వాళ్ళు. అలాంటి కథలు ఒక్కొక్కళ్ళని కదిపితే ఎన్ని కనిపిస్తాయో మనకి, అసలు వింటే ఒళ్ళు పులకించిపోతుంది. రమణాశ్రమం అనేది ఒక పెద్ద అయస్కాంతం లాంటిది. ఆ ఉత్తమ సంస్కారం ఉన్న వాళ్ళని లాగేస్తూ ఉంటుంది రమణాశ్రమం. అంతటి శక్తివంతమైన ప్రదేశం. మనం ఎప్పుడైనా దుమ్ములోనో ధూళిలోనో చాలా గంటలు పనిచేస్తాం అనుకోండి, ఏదో ఇల్లు మార్చడం లేకపోతే బూజులు దొరపడం లాంటిది ఏదైనా జరిగిందనుకోండి ఇంట్లోనూ, అప్పుడు ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి ఉంటుంది తలంతాను. అప్పుడు చక్కగా నూనె పెట్టుకుని తలారా స్నానం చేస్తాం అనుకోండి, హాయిగా ఉంటుందా? అలాగనే మన యాంత్రికమైన జీవితంలో మన సాఫ్ట్వేర్లు, మన పాలిటిక్స్లు, అక్కడ జరిగేవి ఆ రేసులు, ర్యాట్ రేసులు ఉంటాయి కదా, వాటిలో ఎప్పుడైనా మనస్సు దుమ్ము కొట్టుకుపోయినట్టు అనిపించింది అనుకోండి, ఒక్కసారి రమణాశ్రమం వెళ్ళి అక్కడ 4 గంటల నుంచి ఉదయం తెల్లవారుజాము 4 నుంచి రాత్రి 8 వరకు ఒక్కరోజు గడపండి, మనస్సంతా స్నానం చేసేసినట్టు అయిపోతుంది. ఆ అనుభూతి కోసమే ఇందాక నేను చెప్పిన లాంటి వాళ్ళు ఎంతోమంది ఎంతో ఉన్నతమైన పదవులు, విద్యలు, ఆస్తులు అన్నీ వదిలేసి వచ్చి రమణాశ్రమంలో జీవితాన్ని గడుపుతున్నారు. అంత అద్భుతమైన ప్రదేశం. అందుకని జీవితంలో ఒక్కసారైనా ఒకరోజైనా అక్కడ గడపండి. ఈ వీడియోలో మీకు అసలు రమణాశ్రమంలో ఏం జరుగుతుంది ప్రతిరోజు, 1 డే అట్ రమణాశ్రమం అనేది ఏమిటో చెప్తా. చాలా అద్భుతమైన అనుభూతి అది. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పొద్దున్నే 4 గంటలకి తెల్లవారుజామున ఆ పాత ధ్యాన మందిరం అనేది తెరుస్తారు. మీకు గతంలో ఒక వీడియోలో చెప్పాను నేను. రమణ మహర్షి ఆ మందిరంలో దాదాపు 25 సంవత్సరాల పాటు ఉన్నారు ఆ హాల్లోనూ అని. ఆ చాలా శక్తివంతమైన ప్రదేశం, చాలా ప్రశాంతమైన ప్రదేశం. అసలు ధ్యానం అలవాటు లేని వాళ్ళు కూడా తెల్లవారుజామున వెళ్ళి అక్కడ ఒక అరగంట కూర్చోండి, జీవితం మారిపోతుంది. అసలు 4 వెళ్తే అక్కడికి పక్షులేమో కిలకిలా రావాలి. ఆశ్రమం అంతా చెట్లు అన్నీ ఉంటాయి కదా, అక్కడ రమణ మహర్షి సమాధి చుట్టూ ఎన్ని నెమళ్ళు ఉంటాయో. రమణ మహర్షి కుమారస్వామి అంశాన్ని మనకి తెలియదు కానీ నెమళ్ళకి తెలిసిపోయింది. చాలా విచిత్రం. అంత ప్రశాంతమైన వాతావరణంలో 4 గంటలకి తెరుస్తారు. అక్కడ కూర్చుని ఒక 50 మంది వరకు ధ్యానం చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. విచిత్రం ఏమిటంటే మన వాళ్ళు అక్కడికి వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటే విదేశీయులందరూ అక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఎంత ఆశ్చర్యం వేస్తుందో చూస్తే. ఆ తర్వాత 5 గంటలకి రమణ మహర్షి సమాధి తెరుస్తారు. ఆ తెరిచినప్పుడు అక్కడ కూర్చుని అక్కడ మెడిటేట్ చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన ప్రదేశం. గుర్తుపెట్టుకోండి, సిద్ధుల తపశ్శక్తితో పునీతమైన ప్రదేశం. ఎంతమంది సిద్ధులు, మహనీయులు, అవధూతలు వాళ్ళు
రమణ మహర్షి శరీరం విడిచిపెట్టాక ఇన్ని సంవత్సరాల్లో అక్కడికి వచ్చి వాళ్ళ తపశ్శక్తిని ధారపోసేసిన ప్రదేశం. అసలు మనం ఈ గంజాయి వనం లాంటి సొసైటీలు ఎక్కడ చూసినా మోసాలు, ద్వేషాలు అవన్నీ చూస్తాం కదా. అక్కడికి వెళ్ళి ఒక అరగంట కూర్చుంటే తులసి మొక్క నీడలో కూర్చున్నట్టు ఉంటుంది, అంత హాయిగా ఉంటుంది. 5 గంటలకేమో సమాధి మందిరం తెరుస్తారు. 5:30కి మాతృభూతేశ్వర ఆలయం అని పక్కనే ఉంది. అంటే రమణ మహర్షి తల్లిగారి సమాధి ఇప్పుడు అది శివాలయంలా ఉందన్నమాట. అది తెరుస్తారు 5:30కి. తెరిచి అప్పుడు వేద పఠనం ప్రారంభిస్తారు. అక్కడ లోపల వేద పాఠశాల ఉంది రమణ మహర్షి ఆశ్రమంలోను. అక్కడి నుంచి పిల్లలు వచ్చి చక్కగా వేద పఠనం చేస్తారు. అసలు ఆ నిశ్శబ్దం ఆ చుట్టూను, అందులో ఈ వేద మంత్రాల శబ్దం అవి వింటూ ఉంటే మన లోపల ఒక సైలెన్స్ ఉంటుంది. ఎప్పుడు ప్రతి మనిషికి ఉంటుంది అది. కాకపోతే మనం మన కుట్రలతో, ఈర్ష్యలతో, అసూయలతో, ద్వేషాలతో వాటితో ఆ సైలెన్స్ నోరు నొక్కేస్తూ ఉంటాం. అలాంటి చోట ఇలాంటి వేద పఠనం లాంటి శబ్దం విన్నారంటే ఆ ఇన్నర్ సైలెన్స్ ఏంటో ఓపెన్ అవుతుంది. పవిత్రమైన నిశ్శబ్దాన్ని ఆ శబ్దం మేలుకొల్పుతుంది. ఇదంతా నేను కవిత్వం చెప్తున్నాను అనుకోకండి, అక్కడికి వెళ్ళి అనుభవించండి. అనుభవిస్తే అప్పుడు తెలుస్తుంది. ఆ తరువాత 6:45కి రమణ మహర్షి సమాధి పైన శివలింగం ఉంది కదా, రమణేశ్వర లింగం అంటారు. ఆ లింగానికి క్షీరాభిషేకం చేస్తారు. 7 గంటలకి అక్కడ అల్పాహారం పెడతారు. అక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో ఇంకో గొప్పతనం ఏమిటో తెలుసా? దాంతో కూడా శక్తి వస్తుంది. ఏమిటంటే డిసిప్లిన్. 7 గంటలకు అల్పాహారం పెడతా ఉన్నారు అనుకోండి, అక్కడ తలుపు ఉంటుంది. 6:59 సెకండ్లకి తెరవరు. అది 7 గంటలు దాటాక 10 సెకండ్లకి తెరవరు. 7 అంటే 7 కల్లా తెరుస్తారు అంతే తలుపు. అలా ఏదైనా 5:30కి మొదలు పెడతారు అంటే 5:30 అయ్యేసరికి మొదలైపోతుంది. అక్కడ జరిగేవి చూసి మన వాచ్లో టైం సెట్ చేసుకోవచ్చు మనం, అంత అద్భుతంగా జరుగుతుంది. ఆ తరువాత 10 గంటలకే ఆశ్రమం బయట నారాయణ సేవ చేస్తారు. నారాయణ సేవ అంటే మన భాషలో చెప్పాలంటే అన్నదానం. కానీ అన్నదానం అన్నాం అనుకోండి, ఎప్పుడు కూడా నేను దానం చేసేవాడిని, అక్కడ దానం తీసుకునేవాళ్ళు ఒకళ్ళు అన్నట్టు ఒక రకమైన అహంకారం వస్తుంది. అందుకని చక్కగా నారాయణ సేవ అని పిలుస్తారు. ఆ బయట ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద జరుగుతుంది. అక్కడికి ఎంతమంది సాధువులు, సన్యాసులు, సిద్ధపురుషులు, అవధూతలు ఎంతమంది వచ్చి భోజనం చేస్తారో మనం వాళ్ళని చూడగానే ఓహో వీళ్ళు ఎవరో యాచకులేమో అనుకుంటాం. అలా అనుకున్నామో బొట్లో పడినట్టే. వాళ్ళల్లో ప్రతి 21 మందిలో ఒక సిద్ధపురుషుడు ఉంటారు. ప్రతి 108 మందిలో పరమేశ్వరుడు వచ్చి ఒక రూపంలో తీసుకుంటూ ఉంటాడు ప్రతిరోజు. టోపీ అమ్మగారు లాంటి వాళ్ళు కూడా చాలాసార్లు రమణాశ్రమంలోకి వెళ్ళి అక్కడ అన్నం తింటూ ఉంటారు. తర్వాత 11:30కి అక్కడ కూడా నేల మీద ఎంతోమంది సాధువులు, సన్యాసులు, విద్యాధికులు ఎంతోమంది కూర్చుని కోట్ల ఆస్తుల్ని, ఉద్యోగాల్ని వదిలేసిన వాళ్ళు అక్కడ నేలపై కూర్చుని నిశ్శబ్దంగా తింటుంటే, స్టార్ హోటల్లో 100 రూపాయల భోజనాన్ని 2000 కొనుక్కుని దర్పంతో తినే మన అహంకారం ఉంటుంది చూడండి, అదంతా కరిగిపోయినట్టు అనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది అసలు. సాయంత్రం 4:30కి మళ్ళీ బుక్ రీడింగ్ చేస్తారు. రమణ మహర్షి చరిత్ర కానీ ఏదైనా తీసుకుని ఇంగ్లీష్లో చదువుతారు. అక్కడ కూర్చుని అందరూ వినొచ్చు అనమాట. 5:30కి శ్రీచక్ర పూజ చేస్తారు. ముఖ్యంగా శుక్రవారాలు కానీ, పౌర్ణమి రోజు కానీ, తమిళ పాడ్యం వస్తుంది ఆ రోజు కానీ. అసలు ఆ శ్రీచక్ర పూజ చాలా అద్భుతంగా ఉంటుంది. మాతృభూతేశ్వరాలయంలో జరుగుతుంది. ఆ తర్వాత రాత్రి 7:30కి పలహారం పెట్టి మళ్ళీ 8:30 కల్లా లైట్స్ ఆఫ్ చేసేస్తారు. మనం రాత్రిళ్ళు ఎప్పుడో 1 గంటల దాకా సినిమాలు చూసి పొద్దున్నే 11ంటికి లేచి ఆ బ్రష్ వచ్చుకుని బాల్కనీలో నుంచుని బరబర తోమే ఒక రకమైన యాంత్రికమైన జీవితానికి అలవాటు పడిపోయామే. అలా కాకుండా ఇలాంటి చోటుకి వెళ్ళండి. పక్షులు, జంతువులు సూర్యుడికి ముందే నిద్ర లేచి సూర్యాస్తమయం అవ్వగానే తొందరగా పడుకుని అవి ఎలా జీవిస్తాయో ఆ అనుభూతిని ఒక్కసారి పొందొచ్చు. మన మనస్సుని డిసిప్లిన్ అని చీపురు కట్టతో కరిగిపాడేసినట్టు అవుతుంది ఆశ్రమంలో ఒక్కరోజు పొద్దు నుంచి రాత్రి దాకా గడిపితే కనుక. జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో రిసార్ట్లకి, ఎన్నో హిల్ స్టేషన్లకి, వాటిలన్నిటికీ వెళ్ళి ఉంటాం కదా. ఒక్కరోజైనా జీవితం అంతమైపోయేలోపు రమణాశ్రమంలో ఒక్కరోజు గడిపి ఆ అనుభూతి ఏమిటో పొందండి. శ్రీమాత్రే నమః.